హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి అయితే తాబేలు వచ్చింది. నడుచుకుంటూ అదే వచ్చిందనమాట. ఒక 2 months బ్యాక్, 1 month బ్యాక్ అయితే మా ఇంటికి వచ్చింది. ఇది నడుచుకుంటూ మా అత్తయ్య గాబులో వేసింది. గాబు నిండా నీళ్లు పట్టేసరికి ఇది బయటకు వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ దాంట్లో వేయడానికి మా అందరికీ భయం వేస్తుంది. ఎలా వేయాలో అర్థం కావట్లేదు. అది మమ్మల్ని చూసి ఫేస్ లోపలికి పెట్టేసుకుంటుంది, మళ్ళీ బయటకు వస్తుంది. మేమైతే దీన్ని తాబేలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మీలో ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీన్ని చాలామంది తింటారంట కూడా. ఇంక ఇప్పుడైతే మేము దీన్ని ఒక కర్ర తీసుకొని బకెట్ తీసుకొని దాంట్లోకి ఎక్కిస్తున్నాము. ఇప్పుడు దీన్ని గాబులో వేస్తాను. తాబేలు బయటకు వచ్చింది. మంచిగా గాబులు అయితే వదిలేస్తున్నాం. అమ్మయ్యా అనుకుని అది ఎంత హ్యాపీగా బయటకు వచ్చేసిందో చూడండి. ఇంక ఈ గాబంతా దానికి ఇచ్చేసాము. ఈ గాబులో ఉంటుంది అది హ్యాపీగా. అదిగోండి, చూసారా వాటర్లో ఎంత బాగా ఆడుకుంటుందో. మంచిగా పైకి వస్తుంది చూడండి. అమ్మ, పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. పైకి వస్తుందేమో లక్కీ. మనం ఉన్నామని కిందే ఉంటుంది, లేకపోతే పైకి వచ్చేసిద్ది అది. చూసారా ఫ్రెండ్స్, మేమైతే దీన్ని తాబేలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. తాబేలే మా ఇంటికి స్వయంగా నడుచుకుంటూ వచ్చింది. తాబేలు అందరు కొనుక్కొని పెట్టుకుంటారు కదా, అలాంటిది ఒరిజినల్ తాబేలే మా ఇంటికి వచ్చేసింది అనమాట. ఓ, ఎంత స్పీడ్గా నడుస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. భలే నడుస్తుంది, అసలు భలే నడుస్తుంది కదా మమ్మీ. ఒరిజినల్ తాబేలు. అది బాగా టోటాయిస్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమన్నది అరవకు పైకి